నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేగుంట మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో కిషోర బాలికలకు తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలన్న సూచనలు ఇచ్చిన శ్రీనివాసాచారి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమ జయంతి వేడుకలు. ఉదయం గణపతి పూజ, హనుమాన్ స్వామికి పంచామృతాలతో అభిషేకం, హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించామన్న నిర్వాహకులు. జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్. కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు నిర్వహించిన జనగణన అవగాహన మారథాన్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రతీక్ జాయ్. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి శాలువా పూలమాలతో ఘన స్వాగతం పలికిన చేగుంట సర్పంచ్ శ్రవంతి సతీష్. నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం మెదక్ ఆర్డీఓ రమాదేవి సందర్శించారు. కార్యాలయంలో పెండింగ్లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం మెదక్ ఆర్డీఓ రమాదేవి సందర్శించారు. కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే బిఎల్ఓ సమావేశంలో పాల్గొని స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ సంబంధించి డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుందని, వాటి వివరాలను సేకరించి మ్యాపింగ్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని, ఇప్పటి వరకు 65% పూర్తి అయిందని, మిగతా 95% 15 రోజుల్లో పూర్తి చేయాలని బిఎల్ఓలకు ఆదేశించారు. అనంతరం కొనుగోలు కేంద్రాలకు సందర్శించి రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లుకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేశ్రీ, ఆర్ఐ ప్రీతి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ రమేష్, బిఎల్ఓలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ తహసీల్దార్ నిజాంపేట్ ఆఫీసుని సందర్శించడానికి వచ్చాను. ఇక్కడ బిఎల్ఓస్ అందరినీ కూడా సమావేశపరిచి వారితో మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి వాళ్ళు డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఎలక్టర్ మ్యాపింగ్ అనేది పూర్తి చేయవలసింది. వాళ్ళు 69% చేరుకున్నారు. ఇంకా మనము 90 నుంచి 95% చేరుకోవాల్సి ఉంది. ఇంకా 15 రోజుల సమయం ఉంది. అందుకుగాను బిఎల్ఓస్ కొద్దిగా ఎవరైతే తక్కువ పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ పర్సంటేజ్ పెంచుకోవడం కోసం వారితోని మాట్లాడడం జరిగింది. కొద్దిగా వాళ్ళైతే పని చేయవలసి ఉంది. ఇంకా మనము 90-95% చేరాలి కాబట్టి 15 రోజుల సమయం ఉంది కాబట్టి వారిని త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, భవానీ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. చేగుంట మండల కేంద్రానికి చేరుకున్న ఆయనను ముందుగా స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, భవానీ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. చేగుంట మండల కేంద్రానికి చేరుకున్న ఆయనను ముందుగా స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. కర్నన్పల్లి కొనుగోలు కేంద్రం వద్దకు వ్యవసాయ కమిషన్ చైర్మన్ వస్తున్నట్లు ఎవరికి సమాచారం ఇవ్వకుండానే రావడంతో రైతులకు ఏమీ లాభమని బీఆర్ఎస్ నాయకులు కర్నన్పల్లి ఉప సర్పంచ్ శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు శివ మాట పెరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడున్న పోలీసులు పరిస్థితిని గమనించి శివను బయటకు పంపించడంతో గొడవ సర్దుమణిగింది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన 3 లేదా 4 రోజుల్లోనే తూకం చేసి ఆ ధాన్యానికి సంబంధించిన బాధ్యతను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చేపట్టాలని ఆయన నిర్వాహకులకు తెలిపారు. ధాన్యం తూకం చేయాలని, పక్కా రసీదులను అందించాలని తెలిపారు. లారీలు తెప్పించుకున్న బాధ్యత, రైస్ మిల్లులకు తరలించే బాధ్యత అధికారులదని, కొనుగోలు నిర్వాహకులదేదని, రైతులకు ఇబ్బందులకు గురి చేయకూడదని ఆయన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావుపై ఆయన ఫైర్ అయ్యారు. హరీష్ రావు రైతులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయంపై రాజకీయం చేయవద్దన్నారు. కొనుగోలు కేంద్రాలకు వద్దకు వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతిపక్ష పార్టీలు పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
చేసినప్పుడు ఎక్కడా కూడా రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని, ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేసే విధంగా పోరాడడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగిందన్నారు. అకాల వర్షానికి, వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదిక వచ్చాక నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఐకేపీ ఏపీఎం దుర్గాప్రసాద్, సివిల్ సప్లై అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయమే గాడి తప్పింది. గాడి తప్పింది అని చెప్పడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో భాగం ధాన్యం ప్రొక్యూర్మెంట్ కూడా గాడి తప్పింది. కారణం ఏమిటంటే గత ప్రభుత్వం రైసు మిల్లర్స్తో మెతగగా వ్యవహరించడం వల్ల రైస్ మిల్లర్స్ ఏం చేసిండ్రు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులు ఏవైతే కొనుగోలు చేసిండ్రో ఆ ధాన్యాన్నంతా రైస్ మిల్లర్స్ అమ్మేసుకున్నారు. కోట్ల రూపాయలు అమ్మేసుకొని వ్యాపారాలు చేసుకున్నారు. వాళ్ళపైన కేసులు పెట్టబడ్డాయి. ఇప్పటికి కూడా ఆ సమస్యలో ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. రైసు మిల్లర్స్కు మీరిచ్చిన అలుసు, దానివల్ల జరిగిన పరిణామం ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైసు మిల్లర్స్ ఏమనుకుంటున్నారు, మేము చెప్పిందే నడుస్తుందని అనుకుంటున్నారు. అది తప్పు. రైసు మిల్లర్సు ప్రభుత్వంతో, సివిల్ సప్లైస్తో ప్రతి సీజన్కు అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకొని ధాన్యము క్వింటాలకు ఇన్ని కిలోల బియ్యం ఇస్తామని మాట్లాడుకుంటారు. దాని ప్రకారంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. బాధ్యత అది. కాబట్టి గత 10 సంవత్సరాలు జరిగిన గాడి తప్పిన ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఈరోజు నేను హరీశ్వరరావు సీనియర్ నాయకుడు టీఆర్ఎస్లో ఎన్నో మంత్రి పదవులు చేసిండు. ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టిపోవడం సమస్య కాదు. మీరైనా మేమైనా రైతుల సమస్య పరిష్కారం చేయాలి. రైతుల అమాయకులు, వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టే పద్ధతి మంచి పద్ధతి కాదు. మీరు సెంటర్కి వచ్చి డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటే యువ నాయకురాలు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, మైనార్టీ నాయకులు సమీర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాట చేసే యువ నాయకురాలు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, బెజుగామ సర్పంచ్ నకీర్తి గోపాల్, నాయకులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, గుండు లక్ష్మణ్, యాదగిరి, షరీఫ్, అజార్, సత్యనారాయణ, సురేష్, రామరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకురాలు, మా సోదరి తుంకుంట ఆంక్షారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గజ్వేల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కేక్ కటింగ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆమె రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, మళ్ళీ ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండి, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా నాయకురాలు ఆంక్షారెడ్డి రాబోయే కాలంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చూడాలని గజ్వేల్ యువత ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టు కూడా ఆమె పనిచేయడం జరుగుతుంది. తండ్రికి తనయురాలుగా ఈరోజు ప్రజలలో తిరుగుతూ ప్రజలలో మన్నత్తను పొందుతున్న మా నాయకురాలు
ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశిస్తుంది. గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీ తుమ్కుండ ఆంక్షారెడ్డి గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసినట్టయితే అతి చిన్న వయసులోనే సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండాను గర్వంగా ఎగురవేస్తున్న ఘనత మా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారికి చెందుతుంది. ఈరోజు అతి చిన్న వయసులోనే యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి సీనియర్ కాంగ్రెస్ స్థాయి వరకు ఆమె ప్రతిపక్షం నుంచి అధికార పక్షం వరకు ఆమె చేసిన పోరాటాలు, ఆమె చేసిన ఏదైతే ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటాలు ఉన్నాయో దానికి ఫలితంగానే ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా అతి చిన్న వయసులో ఎన్నికైంది. ఈరోజు జిల్లా అధ్యక్షురాలిగా సమర్థంగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు మీరు మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో అటు సర్పంచ్లే కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లే కావచ్చు, పెద్ద ఎత్తున గతం కంటే పోలిస్తే పెద్ద ఎత్తున ఆమె గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ సత్తాను ఆమె జిల్లా అధ్యక్షురాలుగా ఆమె సత్తాను చాటారు. ఆమె జన్మదినం సందర్భంగా ఈరోజు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు పలు సేవా కార్యక్రమాలు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా ఆంక్షారెడ్డి గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ దేవుడు ఆమెను ఎల్లవేళలా రాజకీయంగా అన్ని విధాలుగా ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో ఆంక్షారెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అంతే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆంక్షారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని భగవంతుని కోరుతున్నాము. అసలు ఎన్ని జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని వెళ్ళవేళ్ళ కోరుకుంటున్నాము. సంగారెడ్డి పట్టణంలోని 50 మంది చిన్నారులకు జగ్గారెడ్డి సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ వేసవి సెలవుల్లో ఆరోగ్యంగా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చిన్నారులకు సూచించారు. ఎండలో సైకిల్స్ తొక్కవద్దన్నారు. తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు విడతల వారీగా సైకిల్స్ పంపిణీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని 50 మంది చిన్నారులకు ఈ రోజు జగ్గారెడ్డి సైకిల్ పంపిణీ చేశారు. ఈ వేసవి సెలవుల్లో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చిన్నారులకు సూచించారు. ఎండలో సైకిల్స్ తొక్కవద్దన్నారు. తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులకు విడతల వారీగా సైకిల్స్ పంపిణీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 320 సైకిల్స్ పంపిణీ పూర్తయిందని, మరో 600 సైకిల్స్ పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జార్జ్, చిద్రుప రఘుగౌడ్, కూనా సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముద్రాజ్, శ్రీకాంత్ గౌడ్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఉందా చిన్నది నీకు సరిపోతున్నా ఉన్నది ఇంకోటి చిన్నది ఉన్నదా మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామంలో డంప్ యార్డు ఏర్పాటు కోసం గత 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన భూమిని లాక్కోవాలని చూడటం సరికాదని గ్రామస్తులు తహసీల్దార్ శ్రీనివాసాచారి నిలదీశారు. ప్రభుత్వం నిరుపేదల పంటల సాగు కోసం ఎకరం చొప్పున గతంలో 25 సంవత్సరాల క్రితం పంపిణీ చేసిందని, వారి నుంచి డంప్ యార్డు కోసం తీసుకోవడం వల్ల నిరుపేద రైతులు నష్టపోతారన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామంలో డంప్ యార్డు ఏర్పాటు కోసం గత 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన భూమిని లాక్కోవాలని చూడడం సరికాదని గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ శ్రీనివాసాచార్య నిలదీశారు. ప్రభుత్వం నిరుపేదలకు పంటల సాగు కోసం ఎకరం చొప్పున గతంలో 25 సంవత్సరాల క్రితం పంపిణీ చేసిందని, వారి నుంచి డంప్ యార్డు కోసం తీసుకోవడం వల్ల నిరుపేద రైతులు నష్టపోతారన్నారు. గ్రామంలో IML డిపో సమీపంలో
పట్టుపురుగుల శాఖకు చెందిన భూమిని ఉపయోగంగా ఉందని, జిన్నగనపురం ఐబీ సమీపంలో ఇరిగేషన్ శాఖకు చెందిన భూమి, బస్టాండ్ భూమి నిరుపయోగంగా ఉందని, అందులో డంప్ యార్డు కోసం కేటాయించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిరుపేద రైతులకు నష్టం కాకుండా డంప్ యార్డు కోసం స్థల సేకరణ జరపాలని గ్రామస్తులు కోరారు. సర్వే జరిపి నిరుపేదలకు నష్టం జరగకుండా స్థల సేకరణ చేస్తామని తహసీల్దార్ శ్రీనివాసాచారి రైతులకు హామీ ఇచ్చారు. పెద్ద లీడర్ అది ఇదని చెప్పుకుంటూ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దీని మీద రికార్డ్స్ అన్ని కూడా పరిశీలన చేస్తాము. ఒకవేళ ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి అయి ఉండి నిజంగా కూడా వీళ్ళందరికీ కూడా గతంలో ఇచ్చిన మా అసైన్మెంట్ పట్ట సర్టిఫికేట్ ఇచ్చామా, ఇవ్వలేదా, ఇస్తే ఎంత ఇచ్చాము, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి దాన్ని కాస్త అనుభవంలో లేరు, కాస్త అనుభవం లేకపోతే మనం చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మొత్తం కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి తప్పకుండా చర్య తీసుకుంటాం. మేము చిన్నగా ఉన్నప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ ఇందిరమ్మ ఉన్నప్పుడు మాకు ఇచ్చింది సార్. అది మనిషికి ఎకరాన్ని ఇచ్చారు. 6.5 ఎకరాలు ఉంది సార్. మేము కొలుచుకున్నాం ఆల్రెడీ. మన పోతంచెట్టుపల్లి సాయి పాటిల్ వచ్చి కొలిచిండు. మనిషికి 26 గుంటలు వస్తే మంచుకున్నాం సార్. దాని తర్వాత ఇప్పుడు మేము వరాలు కూడా వేసినాం, దాంట్లో కంది వేసినాము, శనగలు వేసినాము. అన్నీ వేసిన తర్వాత పిల్లలు మొన్న రీసెంట్గా బాల్ ఆడుకుంటామని చెప్పి మా విలేజ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే మళ్ళీ మాకు వరాలు నూకిస్తామంటే సరే అని చెప్పి ఇచ్చినాం సార్. వాళ్ళు ఆడుకున్నారు. ఇప్పుడు వాన పడంగానే వరాలు నూకిస్తామన్నారు. అంతలోనే వీళ్ళు మండలి వాళ్ళు వచ్చి మాకు 2 గుంటల డంప్ యార్డు కావాలని చెప్పి మా దాంట్లో దౌర్జన్యంగా మా మీదకి వచ్చి నోటీసులు ఇచ్చి మరీ మండలి వీళ్ళకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు తీసుకుంటారా, 2 గుంటలు ఇస్తారా, లేకుంటే మొత్తం మీద చేసుకుంటా అన్నట్టు మాట్లాడుతుంది ఎంఆర్ఓ. మరి ఇది న్యాయమేనా? ఇది అప్పుడు గవర్నమెంట్ లేనులకని ఇచ్చిన భూమిని తీసుకొని ఇట్లా దౌర్జన్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతేనా? మరి తగు చర్య తీసుకొని మరి పై అధికారులు కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సర్వే నంబర్ 58 సార్. 58 సర్వే నంబర్. దాని ఏరియా ఏమంటారు? గుల్లగుట్ట సార్. గుల్లగుట్ట. అది 10 ఎకరాలు ఉండాలి బోడమరి మీద. 6.5 ఎకరాలు ఉంది. మేము ఆల్రెడీ కొలిచి పంచుకున్నాం. 26 గుంటలు వచ్చింది. గవర్నమెంట్ మీకు ఎంత ఇచ్చింది? గవర్నమెంట్ ఎకరా ఇచ్చింది సార్. ఒక్క మనిషికి ఒక ఎంత మందికి? 10 మందికి సార్. 10 మందికి ఇచ్చింది. 10 ఎకరాలు. 10 ఎకరాలు దాన్ని మీరు సాగు చేసుకుంటున్నారు? సాగు చేసుకుంటున్నాం ఆల్రెడీ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది ఇచ్చి ఇంచుమించు 71 సార్. అది అప్పుడు ఇచ్చారు. అప్పటి నుంచి మేము తెలివి వచ్చినాక మేము వేసుకుంటున్నాం సార్. కంది వేసినాము, అలా శనగలు వేసినాము, అన్ని వేసినాము. కానీ అది ఇప్పుడు వాటర్ సప్లై లేక ఎన్ని గుంటలు ఇవ్వమంటున్నారు? 2 గుంటలు ఇవ్వమంటారు సార్. 2 గుంటలు ఇవ్వమంటారు. 2 గుంటలు సరిపోదు. అది 10 గుంటల ఇప్పుడు వేసే దగ్గర 10 గుంటల ల్యాండ్ కూడా సరిపోతలేదు. 2 గుంటలు కాదు. మాకు సర్వే చేసి మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఇసుక రియల్ ఎస్టేట్ మాఫియాను అణచివేయాలని బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, ఎస్కే అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఇసుక రియల్ ఎస్టేట్ మాఫియాను అణచివేయాలని బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, ఎస్కే అహ్మద్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలోని కొందరు కింది స్థాయి అధికారులు మాఫియాకు సహకరిస్తున్నారన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. రామయ్యంపేట మున్సిపాలిటీలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మండిపడ్డారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో స్థానిక కౌన్సిలర్లను విమర్శించడం సరికాదన్నారు. అధికారులు నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో ఆందోళన తప్పవన్నారు. గతంలో ఇందిరాగాంధీ వంటి నేతలు ప్రజాప్రతినిధులను గౌరవించేవారని, ప్రస్తుత పాలకులు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఏదైతే ప్రధాన సమస్యగా మారిందో, రైతులకు క్రాప్ వచ్చింది, పంట వచ్చింది, పంట కొని నాదం లేదు, రైస్ మిల్లర్స్ మొత్తం చేతులు ఎత్తేసారు. దానివల్ల ప్రభుత్వం ఉదాసీనత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దానిలో పాటు మెదక్ జిల్లాలో, మెదక్ నియోజకవర్గంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఒడ్లు పోవడం లేదు. 15 రోజుల నుంచి వాళ్ళు పోసి రోడ్ల మీద పోస్తూ, ఎక్కడ పోయినా, ఏ రోడ్డు మీద పోయినా సైకిల్ ముందు లేని పరిస్థితి. అన్ని వడ్లన్నీ రోడ్ల మీద ఉన్నాయి. ఆ పరిస్థితులలో మెదక్ జిల్లా కలెక్టర్ గారు స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రియతమ నాయకుడు హరీష్ రావు గారు కానీ, పద్మాదేవి రెడ్డి గారు కానీ ప్రజల మధ్య తిరుగుతూ వినని నాసింగ్ మండలంకు చెవుట మనకు రావడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారు ఈ ప్రాంతంలో, ఈ ఉమ్మడి జిల్లాలో అప్రమత్తంగా ఉండి అర్ధరాత్రి లిస్టా రావడానికి సిద్ధంగా ఉందని రైతుల సమక్షంలో చెప్పడం జరిగింది. రైతులు ఎవరైనా సరే ఎక్కడైనా తూకంలో మోసాలు జరిగినా, రైస్ మిల్లర్స్ ఏదైనా వడ్లు కింటాలకు 3 కిలోలు 4 కిలోలు తరుగు తీసినా, సంచికి 4 కిలోలు తీసినా వెంటనే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల దృష్టికి, ఏ గ్రామంలో ఆ గ్రామం బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాన్ని హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులను మోసం చేసే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ జిల్లాలో కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి ఆ కలెక్టర్ మీద రైస్ మిల్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఇసుక మాఫియా కలెక్టర్ ను ఆమె క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే విధంగా, అంటే ఆమెను కించపరిచే విధంగా,
ఆమె డిఫేమ్ చేసే విధంగా కలెక్టర్ను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సహించది. నిజాయితీ పాలన అధికారులకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అండదండగా నిలబడుతుంది. కలెక్టర్ గారికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది. అదేవిధంగా ప్రజా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలోని ప్రజా సంఘాలన్నీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలెక్టర్ సహకరించవలసిన అవసరం ఉంది. అత్యంత నిజాయితీ పరులైన కలెక్టర్ ఆమె. ఆ కలెక్టర్ ప్రతిభా సింగ్ గారికి పూర్తిగా చేదోడుగా పార్టీ. గ్రామ సర్పంచ్ ఒంటెద్దు పోకడలపై గ్రామస్తులు వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతంలో చోటు చేసుకుంది. గ్రామ సభ హనుమాన్ మందిరం వద్ద నిర్వహిస్తున్నట్లు చాటింపు వేయడంతో గ్రామస్తులు వార్డు సభ్యులు ఉప సర్పంచ్ వీరేశం తదితరులు హనుమాన్ మందిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయినప్పటికీ సర్పంచ్ గ్రామంలోనే ఉండి గ్రామ సభకు హాజరు కాలేదు. ఒంటెద్దు పోకడలపై గ్రామస్తులు వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన సోమవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతంలో జరిగింది. సోమవారం ఉదయం గ్రామసభ హనుమాన్ మందిరం వద్ద నిర్వహిస్తున్నట్లు సాటింపు వేయడంతో గ్రామస్తులు వార్డు సభ్యులు ఉప సర్పంచ్ వీరేశం తదితరులు హనుమాన్ మందిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయినప్పటికీ సర్పంచ్ గ్రామంలో ఉండి గ్రామ సభకు రాలేదు. సర్పంచ్ గ్రామ పంచాయతీ పనులు తన ఇష్టం ఉన్న పద్ధతిలో చేస్తున్నట్లు వార్డు సభ్యులు గ్రామ సభలో ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించడంపై సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు వార్డు సభ్యులు ఆరోపించారు. వెంటనే సర్పంచ్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, గ్రామాభివృద్ధి విషయంలో పంచాయతీ నిధుల ఖర్చుల విషయంలో వార్డు సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని గ్రామస్తులు వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ గౌడ్, సహకార సంఘం అధ్యక్షులు చిన్నాపురం ప్రభాకర్, మాజీ అధ్యక్షులు బోడాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి గత నెల నుంచి గ్రామ పంచాయతీలో ఉన్న నీటి సమస్యల గురించి మోరీల తీర్మానము, మోరీల పైన బెడ్లు కొన్ని వలిపోయి ఉన్నాయి, మిషన్ బయటలో తీసినాయి, అవి కూడా తీర్మానం చేసినాము. ఆ పనులు చేయట్లేదు. ఇంకోటి వార్డు మెంబర్లు చేయనీయట్లేదు. అందున ఇట్టి సమావేశంలో అవి నిలదీస్తామన్న భయానికి సర్పంచ్ రాలేడు. నీటి సమస్య బాగుంది. నీటి సమస్య కూడా 2 బోర్లు తీర్మానం చేసి ఎంపీడీఓ మేడంకి ఇచ్చినాము. మన గ్రామ బాడీ మీటింగ్లో కూడా ఇచ్చినాము. విలేజ్లో గ్రామ నిధులు అట్లనే ఉన్నాయి 16 లక్షలు. అవి చేద్దామంటే సహకరియట్లేదు, చేయట్లేదు. ఇటీ విషయాలన్నీ బయట పడతాయనే భయానికి సర్పంచ్ రాలేదు. ముఖ్యంగా ఇది ఉన్నతాధికారులు తీసుకుపోయి కఠినమైన చర్యలు తీసుకుంటామని అయితే 16 లక్షలు జీపీలో ఉన్నప్పుడు అయితే 16,68,000 జీపీలనైతే మనీ అవుతున్నాయి. కానీ ఆ విషయాన్ని మేము చాలాసార్లు అయితే చెప్పినాం. ఆ 16 లక్షలు దగ్గర పెట్టుకొని కూడా ప్రతి పని నేను ఒక్కరినే చేస్తా అని సర్పంచ్ అనడం అయితే జరిగింది. వార్డు మెంబర్లు అందరితోటి ఒక్కడివే చేయడానికి యాజ్ ఏ రూల్ ప్రకారం అది ఒప్పుకోవడానికి లేదు. ప్రతి సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఎంత బాధ్యతలు ఉంటాయో వార్డు మెంబర్ కూడా అంతే బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కలిసి వేయండి అని చెప్పినాం. లేదు నేను ఒక్కరినే వేస్తాను, యథావిధిగా నా ఇష్టానుసారంగా సర్పంచ్ అంటున్నాడు. కాబట్టి వార్డు మెంబర్స్ గ్రామ ప్రజలందరూ కలిసి హనుమాన్ టెంపుల్ కాడ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. నిర్వహిస్తే నేను ఇక్కడికి రాను, నేను పంచాయత్ ఆఫీస్ కాడనే ఉంటాను, అందరు ఆడికే రండి అని అంటున్నాడు. యాజ్ ఎ రూల్ ప్రకారం గ్రామంలో విశాలమైన ప్లేస్ ఎక్కడుండి గ్రామంలో చాలామంది ఎక్కడైతే గ్యాదర్ అవుతారో అక్కడ గ్రామ సభ పెట్టాల్సిందిగా జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ కూడా ఇక్కడి వరకు వచ్చి పిలిచినా కూడా నా వ్యక్తిగతంగా ఉన్నాయి అని చెప్పి రాకపోవడం అయితే జరిగింది. ఏంటంటే ట్రాక్టర్ బిల్స్ కూడా A to Z కూడా ముందు కూడా 1,75,000 ఎక్కిన నెల రోజుల్లో 1,75,000 వేసుకోవడం కూడా జరిగింది అకౌంట్లో. అవి ఎట్లా వేసినావు, ఏం చేసినావు, పూర్తి బిల్స్ కావాలని చెప్పినాం. ఒక ట్రాక్టర్ రిపేర్ చేస్తే దానికి వెనక బిల్స్ వేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక రాసుకొనేసి అయితే రావడం జరిగింది. మేము అక్కడికి ఫోన్ చేస్తే మాత్రం అయిన బిల్లు గింత అని చెప్పారు. 17,000 అయితే దానికి 48,000 బిల్లు రాసుకుంటే సర్పంచ్ కూడా దాని మీద కూడా సీరియస్ యాక్షనే తీసుకుంటామని చెప్పి రోజు అందరం కలిసి ఇక్కడ కూర్చుంటే ఇక్కడికి రాకపోవడం అయితే జరిగింది. దాని మీద కఠినమైన చర్యలే తీసుకుంటేట్టు సీసీ జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సమగ్ర మరియు ఖచ్చితమైన సమాచారం దేశ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు నిర్వహించిన జనగణన అవగాహన మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సమగ్ర మరియు ఖచ్చితమైన సమాచారం దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. జనగణనపై ప్రజల అవగాహన కల్పించే ఉద్దేశంతో మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు నిర్వహించిన జనగణన అవగాహన మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలో జనగణన ప్రక్రియలో భాగంగానే మే 10 వరకు స్వీయ గణన నిర్వహించగా మే 11 నుంచి ఇంటింటి గణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎన్యూమరేటర్లు
ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారన్నారు. జనగణన సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేశామని ప్రజలు వారికి సహకరించాలన్నారు. జనగణనలో సేకరించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడి సంక్షేమ పథకాల రూపకల్పన మరియు అమలులో ఉపయోగపడుతుందన్నారు. దేశ అభివృద్ధికి ఖచ్చితమైన గణాంకాలు ఎంతో అవసరమన్నారు. ప్రతి కుటుంబం సరైన వివరాలు అందించి జనగణన విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, అడిషనల్ ఎస్పీ చైతన్యారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు, ఆశా వర్కర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, యువత తదితరులు పాల్గొన్నారు. జరిగింది మన కలెక్టరేట్ నుంచి ఇక్కడ ఐబీ వరకు. ఇప్పుడు ఏముంది అంటే మనము జనగణన అవుతుంది మనది. దాంట్లో జనగణన ఎందుకు ముఖ్యమంటే ఇప్పుడు 2011 ఆల్మోస్ట్ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఇది చేపడుతున్నాము. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటారు అది మొత్తం ఒక డేటా కావాలి అంట. మన దగ్గర ఎంత, ఏం కులం నుంచి, ఏం వర్గం నుంచి ఎంతవరకు చదివి ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏ మిల్లులో ఉంటున్నారు, వారికి అసలు సాఫ్ట్వేర్లు అందుతున్నాయా లేదా, ఏం కరెంట్ వాడుతున్నారు, ఏం తిండి తింటున్నారు, అన్నీ మనము ఈ జనగణనలో క్యాప్చర్ చేయబడుతుంది. ఈ జనగణన ద్వారా మనము ప్రతి స్కీమ్కి కూడా ప్లానింగ్ చేయవచ్చు. దానికోసం మనము అందరం ఆఫీషియల్ ప్రకారంగా, ప్రభుత్వం ప్రకారంగా మనము ప్రజలకి కోరటి ఒకటి, మీరు మీ డేటా యాక్యురేట్గా ఇవ్వండి. ఒక్క చోటుకి ఇవ్వండి, మళ్ళీ 2-3 చోట్ల కాదు. ఆల్మోస్ట్ నిన్న వరకు మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ 11 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా జరిగింది. ఆన్లైన్ మీ ఇల్లుని మీరు చూపించగలరు వెబ్సైట్ ద్వారా. ఆపరేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయినాయి అనమాట. ఈ రోజు నుంచి మన టీచర్స్, సిబ్బందులు ఎవరైనా ఉంటారో వారు ప్రతి ఇంటికి పోయి వారి కుటుంబం వివరాలు మొత్తం సహకరిస్తారు. ప్రజలు వారికి అందరికీ కోరేది ఒకటి, మీరు వారితోటి సహకరించండి. ఏం భయంకి కానీ అది దానికి మీరు పోకండి. దట్ ఆ డేటా ఎట్లా వాడతారు వారు, మనం ప్రతి వారికి ఒక ఐ కార్డ్ కూడా ఇస్తున్నాము. మీరు మంచిగా వారికి ఇంటిలో ఒక మంచి ప్లేస్లో. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, హనుమాన్ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, హోమం, 108 తమలపాకుల పూజ, వడమాల పూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, హనుమాన్ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, హోమం, 108 తమలపాకుల పూజ, వడమాల పూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సంతోష్ శర్మ మాట్లాడుతూ, వైశాఖ మాసం బహుళపక్షమి దశమి రోజు హనుమంతుడు జన్మించడం జరిగిందని, నాటి నుంచి ఇప్పటి వరకు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో 108 తమలపాకుల పూజ, వడమాల పూజ, స్వామివారికి అభిషేకం, హోమం నిర్వహించడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం హనుమత్ దేవాలయంలో కూడా గణపతి పూజ, స్వస్తి పుణ్యావాసనం, తర్వాత ఆంజనేయ స్వామికి, శివుడికి అభిషేకం చేయడం జరిగింది. తదుపరి భక్తులతో కలిసి ఆంజనేయ స్వామి యొక్క హోమంలో చేయడం జరిగింది. ఈ హోమంలో కూడా భక్తులు, ప్రజలు, తర్వాత భక్తాగ్యస్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హోమం తర్వాత అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని హనుమంతుడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు హనుమత్ జయంతి కాబట్టి హనుమంతుడి పుట్టినరోజు. వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి రోజున మంగళవారం నాడు హనుమంతుడు జననం జరిగింది కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామికి భక్తులు పంచామృత అభిషేకము, స్వామివారికి వడమాల, తర్వాత సింధూరం పూజ జరుగుతుంది. తర్వాత స్వామికి తమలపాకులు ఇష్టం కాబట్టి తమలపాకులతోటి 108 తమలపాకులతోటి తర్వాత పూలమాల వేయడం జరుగుతుంది. తమలపాకులతోటి దండ వేయడం జరుగుతుంది. తర్వాత స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకము, తర్వాత విశేష ద్రవ్యాలతో హోమం జరుగుతుంది. ఈ యొక్క సదాకాలంలో పాల్గొని అందరూ కూడా హనుమంతుడి యొక్క సేవ పొందాలని, హనుమంతుడి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐడీసీ స్క్రీన్లను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. విద్యార్థులకు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
చేగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐడీపీ స్క్రీన్లను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం చేగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాలలోని విద్యా మౌలిక సదుపాయాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ నిధుల ద్వారా కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, తరగతి గదులు అభివృద్ధి, త్రాగునీరు సౌకర్యం, పరిశుభ్రత, ఫర్నిచర్, డిజిటల్ విద్యా పరికరాలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. కళాశాలలో అందుబాటులో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలను వినియోగించుకుని క్రమశిక్షణ చదివి మంచి మార్కులు సాధించాలని తెలిపారు. భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సైన్స్ ల్యాబ్ కు సంబంధించి ఐడీపీ స్క్రీన్లను కలెక్టర్ ప్రారంభించారు. డిజిటల్ విధానంలో విద్యా బోధన జరగడం ద్వారా విద్యార్థులకు సైన్స్ అంశాలపై మరింత అవగాహన పెరుగుతుందన్నారు. ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యతని ఇస్తూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఇన్ఛార్జ్ ఎంపీఓ ప్రశాంత్, అధ్యాపకులు శ్యామ్ సుందర్, స్వర్ణలత, ప్రమోద్ కుమార్, వెంకటేశ్వర్లు, అరవింద్, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ అనేది ఏం వెళ్ళలేదు మనకి క్లాసెస్, బట్ కాకపోతే అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది. సింపుల్గా మేడ్చల్ జిల్లా ఇస్మాయిల్ కుంగూడలోని శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవతా సమేత శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయంలో రేణుకా ఎల్లమ్మదేవి 30వ వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఆలయ చైర్మన్ అండ్ ఫౌండర్ ఈగ లలితా కృష్ణముద్రాజ్, ఆలయ ధర్మకర్తలు ఈగ మధు ముద్రాజ్, ఈగ నందని, రాము ముద్రాజ్ల ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఇస్మాయిల్ ఖాన్ గూడలోని శ్రీ 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 లక్ష్మీనరసింహస్వామి దేవతా సమేత శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయంలో రేణుకా ఎల్లమ్మదేవి 30వ వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఆలయ చైర్మన్ అండ్ ఫౌండర్ ఈగ లలితా కృష్ణముద్రాజ్, ఆలయ ధర్మకర్త ఈగ మధు ముద్రాజ్, ఈగ నందిని, రాము ముద్రాజ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. కళ్యాణ మహోత్సవంలో నగల నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, ప్రత్యేక హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నడుమ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎంతో మహిమగల ఈ దేవాలయంలో భక్తులు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని స్థానికులు విశ్వసిస్తారు. అనంతరం పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ దానికి కారణం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సంఘాలు వచ్చి అమ్మవారికి సేవలు పాల్గొంచుకొని అమ్మవారిని సంవత్సరం ఇంకా బాగా చేసే విధంగా సహకరించి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దీంట్లో అందరి సహకారం ఉంది. పోలీసు వ్యవస్థ, అందరూ అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి నమ్ముని కోరిక తెలుస్తుందని ఇక్కడ అందరికీ నమ్మకం. మహారాష్ట్ర, కర్ణాటక, వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మవారి 30 ఏళ్ళ నుంచి మా నాన్నగారు కృష్ణబాబు గారు అలాగే నేను మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులతో భక్తుల సహకారంతో వేళవేళలా ఇదే విధంగా ఉండి అమ్మవారికి సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. 14 నుంచి 18 సంవత్సరాలలోపు బాలికలు స్నేహ సంఘంలో చేరాలని, తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలనే విషయాలపై డిఆర్డీఓ శ్రీనివాస్ సూచించారు. చేగుంట మండలంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో కిషోర బాలికలకు తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలి, పోషక పదార్థాలను సేవిస్తే కలిగే లాభాలు, విద్యపై దృష్టి పెట్టి మంచి ఉన్నత చదువులు చదవాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 14 నుంచి 18 సంవత్సరాలలోపు బాలికలు స్నేహ సంఘంలో చేరాలని, తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ రకమైన ఆహారం తీసుకోవాలనే విషయాలపై డిఆర్డీఓ శ్రీనివాస్ సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో కిషోర బాలికలకు తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలి, పోషక పదార్థాలను సేవిస్తే కలిగే లాభాలు, విద్యపై దృష్టి పెట్టి మంచి ఉన్నత చదువులు చదవాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ శ్రీనివాస్ హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
14 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలకు మంచి పోషక పదార్థాలు ఉన్న వాటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడం జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై దృష్టి పెట్టడం జరుగుతుందని, మంచి విద్యను అభ్యసిస్తూ ఉన్నత చదువు చదువుకోవాలన్నారు. ఆకతాయిల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి, మనకు మనం ఏ రకమైన భద్రత తీసుకోవాలి మరియు పోషక పదార్థాలు, విద్యా ప్రమాణాలపై ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ క్యాంపు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తారు. సమాజంలో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎట్లాంటి కేసులు వస్తున్నాయి, అమ్మాయిలకు ఏ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి, ఎవరి నుంచి ఏ రకంగా రక్షించుకోవాలని ఎస్ఐ గారు వచ్చి మీకు చెప్తారు. సో మీకు ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలనేది విషయం చెప్తారు. సో అన్ని విషయాల నుంచి మీరు ఇంట్లో బంధువుల నుంచి ఏ రకంగా మనం భద్రంగా ఉండాలి, రైట్, బయట పోయిన తర్వాత ఫ్రెండ్స్ నుంచి ఏ రకంగా భద్రంగా ఉండాలి, సెల్ ఫోన్ల నుంచి ఏ రకంగా, ఆకతాయిల నుంచి ఏ రకంగా, అన్ని విషయాలపైన మీకు స్పష్టమైన అవగాహన స్నేహ సంఘాల్లో దొరుకుతుంది. అట్లాగే రెండోది ఏంటి, ఎన్ అంటే న్యూట్రిషన్, పోషణ. తెలుగులో ఏమంటారు? పోషణ. పోషణ అంటే ఏంటి? బతకడానికి రోజు అన్నం తింటుంది. సో మనం తినే ఆహారంలో బ్యాలెన్స్ ఉందా లేదా, సమతుల్యమైన ఆహారం ఉందా లేదా, అంటే మీరు ఎదిగే వయసు 14 నుంచి 18 సంవత్సరాల వరకు మీ బాడీలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులను తట్టుకొని కరెక్ట్గా యవ్వనంలోకి ప్రవేశించేటప్పుడు నిలబడే సామర్థ్యం ఉందా లేదా, ఆ సామర్థ్యానికి ఏ ఆహారం తీసుకుంటే మీరు నిలబడ్డది. చూసిందా? ఆయన భద్రతకు సంబంధించిన విషయాల పట్ల స్పష్టమైన అవగాహన చేసుకొని డయల్ 100 చేయడము, ఇంకా రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని మీరు రక్షించుకునే ఒక అవకాశాలను తీసుకోవడానికి మనం ఒక సంఘంలో చేరాం. ఈ సంఘంలో చేరితే ఏం లాభం? సో మనకు మనం ఏ రకంగా రక్షించుకోవాలి, సవాళ్ళు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, సమాజం నుంచి, వ్యక్తుల నుంచి, రకరకాల విషయాల నుంచి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ రకంగా ఎదుర్కోవాలనేది మనం భద్రత పరంగా. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అన్నాను. తెలుసా సైబర్ సెక్యూరిటీ అంటే ఏదో? మన ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లలో మన అమౌంట్ పోవడం, మీకు ఏదో ఒక మెసేజ్ వస్తుంది, అన్వాంటెడ్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వస్తే మీరు ఏ రకంగా రెస్పాండ్ కావాలి. ఎవరో ఒక మెసేజ్ పెడతారు, మీరు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు ఇంకో మెసేజ్ పెడతారు, మీరు రెస్పాండ్ అవుతారు. ఇట్లా మనకు వాళ్ళకి లింక్ కలుస్తుంది. సో మనం ఒక ట్యాబ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, వాళ్ళతో ఒక ట్యాబ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది ట్యాప్ అని మనకు తెలియదు. ట్యాప్ అయిపోయిన తర్వాత భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో కిషోర బాలికలకు తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలన్న సూచనలు ఇచ్చిన శ్రీనివాసాచారి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమ జయంతి వేడుకలు. ఉదయం గణపతి పూజ, హనుమాన్ స్వామికి పంచామృతాలతో అభిషేకం, హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించామన్న నిర్వాహకులు. జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్. కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు నిర్వహించిన జనగణన అవగాహన మ్యారథాన్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రతీక్ జాయ్. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి శాలువా పూలమాలతో ఘన స్వాగతం పలికిన చేగుంట సర్పంచ్ శ్రవంతి సతీష్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.